ఏం జరిగిందో మీరు చెప్పండి ప్రెస్ వాళ్ళకి. చెప్పు, ఏం భయపడకుండా చెప్పు, ధైర్యంగా చెప్పు. ఉమ్మడి తలమండి అది, మాకు సంబంధం లేదు అని అంటున్నారండి. మరి నేను ఏం చేయాలో మరి నాకేం తెలుస్తలేదండి. మరి పెద్దలు అట్టుకున్నారు, పోలీసు వాళ్ళు అట్టుకున్నానండి. నాకేం న్యాయం జరిపించాలని మీరే చూడాలని చెప్తారు. కలెక్టర్ ఆఫీస్కి చెప్పామండి, అన్ని చెప్పామండి, పోలీస్ స్టేషన్ కూడా చెప్పామండి. మరి వాళ్ళు ఎవరో మాకేం చెప్పలేదండి. చూసామని చేసామని గట్రా మాకేం చెప్తలేదండి. ఇంకా ఇది చూస్తారని చేస్తారని మా అందరూ ఉంటారని వచ్చామండి. పునిచ్చేత్రం అండి, బలరామకృష్ణ గారండి. మంచిగా చేస్తాము, నీకు న్యాయం చేస్తామన్నారండి. ముత్యాల ధనలక్ష్మి అండి. 10 ఎకరాల 50 సెంట్లు మాది రాజనగరం మండలంలోని పుణ్యక్షేత్రం గ్రామం. మాకు కొండగూడు గ్రామంలో మా అత్తకి సంబంధించి 10 ఎకరాల 50 సెంట్లు పొలం ఉంది. అందులో ఉమ్మట్లో 5 ఎకరాల 20 సెంట్లు ఇవిడికి వస్తుందండి. ఆ వచ్చి పొలంలో వీళ్ళు మిషన్లు పెట్టి వైసీపీ కార్యకర్తలు అందరూ దూలం వెంకటబాబు గారు గట్రా మేము కొన్ని తీసుకున్నామమ్మా అలాగే అని చెప్పి తవ్వుతున్నారు. అప్పుడు 2 నెలలు పెట్టి తవ్వుతుంటే మేము ఈరోజు ఉదయం కూడా వెళ్ళి ఆఫ్ చేస్తే మీకు సంబంధం లేదని చెప్పి మమ్మల్ని ఎక్కడ చెప్పుకున్నారో చెప్పుకోండి, మీరు ఎవరు చెప్పుకున్నారో చెప్పుకున్నాను. మేము సబ్ కలెక్టర్ ఆఫీస్లో, ఎంఆర్ ఆఫీస్లో, మైనింగ్ ఆఫీస్లో అన్నిటిలో కూడా కంప్లైంట్ పెట్టుంచినా సరే ఏ కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఈ రోజు ఉదయం కూడా మైనింగ్ ఆఫీసర్ ఫోన్ చేస్తే మేము ఓన్లీ గవర్నమెంట్ భూములకే కాపలా కాస్తాం, రైతుల భూమి కాపలా కాయం, ఎటువంటి బిల్లు లేకుండా తవ్వితే ఎలాగండి అంటే మేము అవన్నీ మాకు తెలియదమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడండి. నేను చేసాక మేము స్టేషన్ కాడికి వెళ్ళి కంప్లైంట్ పెట్టి వచ్చి సరేలే అని చెప్పి అలా కూడా తీసుకుంటలేదని చెప్పి కంప్లైంట్ సాయంత్రం వచ్చి మాట్లాడతామని చెప్పారు. అప్పుడు బలరామకృష్ణ గారి దగ్గరికి వచ్చి మా బాధ చెప్పుకుని ఆయన ఏదో మాకు న్యాయం చేస్తారని చెప్పి ఈయన దగ్గరికి వచ్చి మా అత్త వాళ్ళ అబ్బాయి వచ్చి ఇక్కడికి వచ్చామాట. ఆయన కాలనీ ప్రసాద్ అంటే ఎవరో కాలనీ ప్రసాద్ అన్న ఆయన ఫోన్లో మాట్లాడి మీకు సంబంధం లేదు మిషన్ తీయము అని చెప్పారు. కాలనీ ప్రసాద్ అంటే మనకే తెలియదండి, వాళ్ళు ఎవరో మిషన్ పెట్టేసి అందులో తవ్వేస్తున్నారు అన్నమాట. ఆయన అక్కడ ఉన్నాడు తవ్వికాడ కూడా, కానీ వాటికి ఎటువంటి బిల్లులు కూడా లేవండి. రైతులు ఎవరి పర్మిషన్ లేకుండా తవ్వుతున్నారు. బలరామకృష్ణ గారు దగ్గరికి వస్తే బలరామకృష్ణ గారు మాకు న్యాయం చేసి మీ పొలం మీకు అప్పచెప్తామమ్మా, మేము పోరాడతానమ్మా అని మాకు చెప్పారండి. ఆయన చేస్తారన్న ధీమాతో ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ కూర్చున్నమాట అండి. అది ఈ విషయం స్థానికంగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పారా? ఎమ్మెల్యే గారికి చెప్పలేదండి మేము, కానీ ఎమ్మెల్యే గారు ఉన్న వెనకాల అదిగా అందరూ వాళ్ళే ఉన్నారు కానీ ఎవరు మనం పట్టించుకోలేదండి. కలెక్టర్ ఆఫీసులో కూడా అందరికీ చెప్పినా ఎవరూ తీసుకోలేదు మాట అండి. ఇప్పుడు దాకా కూడా ఈ కంప్లైంట్ పెట్టేప్పుడు 10 రోజుల పైన అవుతుందండి. మేము పెట్టి 10 రోజుల తర్వాత కంప్లైంట్ పెట్టిన మన్నాడు 2 రోజులు ఇప్పుడు మొదలుపెట్టి మిషన్ ఇప్పటికి కూడా ఆఫ్ చేయకుండా వర్క్ చేస్తుందండి. అందులో రాజనగరం స్టేషన్లో అండి. పొలం అయితే కొండగూడు గ్రామంలో వస్తుందన్నమాట అండి. రాజే నా పేరు. ఆయన